సాహిత్యాభిమానులు, సాహిత్యకారులు కలిసి ఉన్న సాహితీ భారతికి నమస్కారం. కడపటి యుద్ధంలో చిట్ట చివరి సైనికుని నేను. కానీ ఇక్కడ చిన్న విషయం ఏమంటే, కడపటి యుద్ధాన్ని మొట్టమొదటిసారి చదివింది నేను. అట్లాంటి అవకాశం స్వామివారు నాకు ఇచ్చారు. 25 జూలై 4th వీక్లో ఒకసారి సోదరా ఫోన్ చేసి, సోదరా నీకు కడపటి యుద్ధం అని ఒకటి పంపించాను, చదువు అని. కడపటి యుద్ధం అంటే నేను ఏదన్నా వేసానో ఏదో అనుకున్నా. ఏనా నేను ఒకటి ఊహించినాను, అదేనా అన్న. అదే అన్నాడు. కడపటి యుద్ధం అంటే తల్లికోట యుద్ధమే. మేమిద్దరం హంపీని గురించి గంటల తరబడి మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. హంపి అంటే నాకు ఒక జీవుడి వేదన, అంత ఇష్టం అన్నమాట. కాబట్టే పంపినారేమో. ఆ పంపిన తర్వాత ఈ సెల్లో పీడిఎఫ్లో ఇట్లా పెట్టుకొని ఒక వారం రోజులు చదవాల్సి వచ్చింది. చదివి కంప్లీట్ అయిన తర్వాత అసలు నేను ఒక గొప్ప అనుభూతికి లోనైనాను. అది మాటల్లో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. దాన్ని August 4th కంప్లీట్ చేశాను. జూలై లాస్ట్ వీక్లో పంపిస్తే August 4th ఏదో రాయాలి, దాని మీద అంత ఉద్వేగంగా, అంత ఉత్తేజంగా ఉంది నాకు. అప్పుడు రాసిందే ఈ కడపటి యుద్ధం అనేది. దీని మీద స్పందన. వర్తమానం నుంచి భవిష్యత్తు చూడగలిగిన వారిని కాలజ్ఞానులు అంటాం. మరి వర్తమానం నుంచి గతాన్ని చూడగలిగిన వారిని ఏమనాలి? కాలద్రష్టుల. అక్షరాల 500 ఏళ్ళ వెనుకకు వెళ్ళి విజయనగర వైభవాన్ని, పతనాన్ని చూపగలిగిన వ్యక్తి బండి నారాయణ స్వామి. తాను చూడడమే కాదు, పాఠకుణ్ణి కూడా తన భుజాలపై ఎత్తుకొని నాటి విజయనగరపు వీధి తిప్పి చూపించగలిగాడు కడపటి యుద్ధంలో స్వామిగారు. సహజంగానే మా సీమ వ్యక్తుల నరాల్లో విజయనగరం పేరు ఉంటేనే ఆ రక్తం ఉప్పొంగుతుంది. కారణం, విజయనగరానికి అతి దగ్గరలో ఉన్నవారు మేము. కడపటి యుద్ధం చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి పుట ఆశ్చర్యానికే గురిచేసింది. ఒళ్ళు గగుర్పాటు చెందుతానే ఉంది. నా మట్టుకు నాకు చిట్ట చివరి 2 అధ్యాయాలు చదివితే అయిపోతుందన్న దిగులుతో 2 రోజులు ఆగిపోయినా. అంతగా నన్ను ఆకట్టుకుందన్నమాట ఆ నావలో. అరే ఆ 2 చాప్టర్లు 67-68 చాప్టర్లు చదివేస్తే అయిపోతుంది ఇది అన్న దిగులు. అట్లా కంప్లీట్ చేశాను. అష్టాదశ కావ్య లక్షణాలు కడపటి యుద్ధంలో సమ్మేళితమై పాఠకునికి రసానుభూతిని కలిగిస్తుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. వీరరసము, భక్తి రసము, కరుణరసమా, శృంగార రసమా, ఏ రసానుభూతి కావాలంటే ఆ రసానుభూతిని దోసిళ్లతో తాగినట్లుంది ఆ నావల్ చదివినప్పుడు. ఎన్ని రాత్రుల్లో తన రక్తమాంసాలను దారపోసినాడో కడపటి యుద్ధం కోసం స్వామి. ఇది సామాన్య రచయితలు ఊహించగలిగినది కాదు. ఒక గొప్ప యోగశిల్పి చెక్కిన కాలచిత్రం ఈ కడపటి యుద్ధం. చారిత్రకాంశాలకు అనువైన పాత్రలు కల్పించి వాటికి అజరామరమైన జీవశక్తిని పోసి కనుల ముందుకు తెచ్చాడు.
ఒకట రెండా కడపటి యుద్ధం నిండా సజీవ పాత్రలే. ఒక ఉత్తన్న, ఒక హంపన్న, ఒక అలియరామరాయలు, ఒక ఇబ్రహీం, ఒక తెలుగుల మాధవుడు, ఒక నల్లజ్జి, ఒక నల్లపోతి చిన్నపోతి, ఒక టిట్టబశెట్టి, ఒక రత్నమాల, ఒక రహమాన్, ఒక భాగీరథి, ఒక అలివేలు, ఒక శ్రీనివాసులు. ఎన్ని ఒకట్లని చెప్పేది? ఇన్ని ఒకట్లను శిల్పీకరించిన వాడు ఒకడు బండి నారాయణ స్వామి. ప్రచురణ కన్నా ముందుగానే నాకు చదివే వరం ఇచ్చినందులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక విశ్వనాథ, ఒక సినారే, ఒక రావూరి భరద్వాజ సరసన జ్ఞానపీఠం ఎక్కి బండి నారాయణ స్వామి కూర్చోవాలని మనసా వాచా కోరుకుంటూ నీ సోదరుడు బండి కైలాసనాథ్ అని రాశాను అప్పుడు. కాకపోతే అప్పుడు ఇంకా పబ్లిష్ కాలేదు నావల్, ప్రింట్ కూడా కాలేదు. సరే బాగా రాసిన అప్ప చాలా అని చెప్పాడు. ఆ దాన్ని ఇంకొక ఆశ్చర్యం ఏమంటే ఆయన పలవరింత కింద ఇది ప్రింట్ చేశాడు ఫస్ట్లో. అది నాకు ఇంకా గొప్ప ఆశ్చర్యము. ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఆ స్థాయి నాకు ఎట్లా ఉందంటే ఒక మారేడు దళాన్ని శివుడిని ఎత్తున పెట్టుకున్నట్టు ఉంది. అంత విలువ ఇచ్చినాడు నాకు అన్న అనిపించింది. అది తర్వాత దీన్ని చదివిన తర్వాత ఒకటో కొన్ని పాత్రలైనా పరిచయం చేద్దాము నాదైన శైలిలో అనిపించి ఒక 5 పాత్రలు 5 పీసులు రాశాను అనమాట. ఇప్పుడు కాలాతీతమైంది. ఒక 2 పీసులు మాత్రం వినిపిస్తాను మీరు పర్మిషన్ ఇస్తే. కడపటి యుద్ధంలో హంపన్న పాత్ర. దళిత హిందూ యోధుడు హంపన్న హెడ్డింగ్. డిసెంబర్ నెలలో హైదరాబాద్లో జరిగిన బుక్ ఫెస్టివల్లో బండి నారాయణ స్వామి గారు రచించిన కడపటి యుద్ధం చారిత్రక నవల నిశ్శబ్దంగా ఆవిష్కరించబడింది. కాలంతో విధి ఆడుకున్న నాటకమేమో. కడపటి యుద్ధం నవల చాలా విస్తృతమైన నవల. ఇందులో రాచరికం, నిరుపేదరికం, సామాజిక కట్టుబాట్లు, అలవాట్లు, శృంగార వీర భక్తి రసాలు, కళలు, కళాకారులు, ఇలా ఎవరు ఏ దృష్టితో చూస్తే అవన్నీ ఆవిష్కరించబడిన బృహత్ సంఘటన మంజరి కడపటి యుద్ధం. అందులోని పాత్రలన్నీ అప్పటి దేశకాల పరిస్థితులకు అనువుగా సజీవంగా కనిపిస్తాయి. హంపన్న పాత్ర దళిత సరస్సులో వికసించిన ఎర్రకలువ హంపన్న. శుద్ధ సాత్విక గుణాలు పునికిపుచ్చుకున్న శ్రీ వైష్ణవ దాసురుడైన ఉత్తన్న కుమారుడు. గాఢాంధకారమైన అడవిలో చెట్టెక్కి దయ్యం కోసం కాసుకున్న తను చీకట్లో చెట్టు కిందికి వచ్చింది రాయలవారి ఏనుగుతో పోరాడి ఓడించిన ధీశాలి హంపన్న. ఆ సాహసమే రామరాయల ముందు నిలుపుతుంది హంపన్నను. సమాజంలోని కుల వివక్షలను ఎవరు బాహ్యంగా ఎత్తి చూపకపోయినా ఆ బాధలన్నీ సైనిక శిక్షణలో అనుభవిస్తాడు హంపన్న. రహమాన్ను గురువుగా భావించిన హంపన్న గురువు చేతిలోనే కత్తినే ఎగరగొట్టగల సమర్థుడవుతాడు. హంపన్న ప్రతిభకు కులం అడ్డు రాలేదు. వీరత్వం సర్వదా ఆమోద్యయోగ్యం. అటులనే రామరాయల ఆంతరంగికుడవుతాడు. ఒకనాడు దేవరకొండలో కత్తి యుద్ధం నేర్పిన గురు రహమానే హంపన్న కింద పనిచేయాల్సి వస్తుంది. హంపన్న హృదయ విశాలత. రహమాన్ తన కిందివాడైనా గురువుగా స్వీకరించి గురు పౌర్ణమి నాడు అతనికి గురు పూజ చేయడం
అక్కడి పరివారాన్ని నివ్వెరపరుస్తుంది. ఎవరన్నారు పంచముడికి వినయ విధేయతలు సంస్కారము ఉండవని? మతం మార్చుకోమన్న రహమాన్తో పదవుల కోసం, సమాజంలో స్థానం కోసం మతం మారలేనన్న నాస్తికుడు మతాలను దాటిన పరిధి కలిగినవాడు హంపన్న. ఎంత ఎడారైనా ఎక్కడో ఒక చోట ఒయాసిస్ ఉంటుంది. ఎంత కర్తవ్యపరాయణుడైనా హంపన్న హృదయంలో దేవదాసి యక్షిని పట్ల ఎదలో ఒక తడి ఉంటుంది. బ్రాహ్మణ దేవదాసి అయిన రంజని తన కూతురు యక్షిణిని హంపన్నకు ఇవ్వనంటుంది. హతాశుడవుతాడు. ఐశ్వర్యానికి లొంగని దేవదాసీలు ఉంటారా? అలాగే తన పదవి ఐశ్వర్యాలతో రంజనిని ఒప్పించి యక్షిణిని కలుసుకుంటాడు హంపన్న. గుండెలోని రూపాన్ని స్పర్శలలోకి అనువదించుకుంటాడు. ఆమె అవయవాలు వాక్యాలై ఆమె దేహమే కావ్యం అవుతుంది. జగదేవరావుతో ద్వంద్వ యుద్ధం ఆడతాడు. యుద్ధంలో జగదేవరావును ఓడించి అతని గుండెపై కాలు మోపి, నిన్ను చంపవచ్చు కానీ చంపను, నిన్ను చంపడం పరమ సాధువు అయిన తన తండ్రికి ఇష్టం ఉండదని, పో బతుక్కోపో, నా పేరు చెప్పుకొని బతుక్కోపో అని వదిలేస్తాడు. అంతటి ఉదారవాది హంపన్న. గోలుకొండ నవాబు కుతుబుద్దీన్ కొలువులో చేరితే పీష్వా పదవి ఇస్తాడన్న రహమాన్ మాటతో నేను దుర్గనాయకుడు కావడమే ఎక్కువ, ఇంతకంటే ఎదగాలని నాకు లేదంటూ నేను ఈ నేలను, ఇక్కడి ప్రజలను అమితంగా ప్రేమిస్తానని చెప్పడంలో హంపన్నకు మాతృభూమిపై గల మమకారము, తన పదవిపై గల సంతృప్తి వ్యక్తమవుతాయి. విధి అటు తిప్పి ఇటు తిప్పి విజయనగర సామ్రాజ్యాన్ని కడపటి యుద్ధం ముంగిట నిలబెడుతుంది. అదే తల్లికోట యుద్ధం. అదే విజయనగర సామ్రాజ్య వైభవం ఆకాశం నుండి నేలకు జారిన యుద్ధం. భీకరమైన యుద్ధంలో కీలక సమయంలో విజయనగర సైన్యంలో భాగమైన ముస్లిం సేనలు నమ్మకద్రోహం చేసి సుల్తానుల సేనలో కలుస్తాయి. పరిస్థితి అర్థం చేసుకున్న హంపన్నకు ఆ చివరి క్షణాలలో యక్షిణిని చూడాలనిపిస్తుంది. రెండు ఆత్మలు కలవాలంటే ఎంత హృదయాగ్ని కావాలో. చివరిసారిగా హంపీని విడిచిపోతున్న హంపన్న దారిలో ధ్వంసమైపోయిన కోదండరామాలయంలో తన తండ్రి పుట్టిన చెప్పులు చూస్తాడు. శిల మీద చెక్కిన ఆంజనేయ స్వామి మూతి పగలగొట్టబడి ఉంటుంది. తమ పూర్వీకులు కాపాడిన శ్రీరాముని చెక్కీలను నిమురుతాడు ఆర్తిగా. అయిపోయాయి. ఒక పంచమవాడలోని వాడు శౌర్యంతో వీరుడనిపించుకున్నవాడు, కులంతో సంబంధం లేకుండా దేవరకొండ దుర్గాధిపతి అయినవాడు, తన తెలివితేటలతో రామరాయల ఆంతరంగికుడు అంగరక్షకుడు అయినవాడు, దేవదాసి అయిన యక్షిణిని దేవతగా తన గుండెలో నిలుపుకున్నవాడు, తన రెండు కత్తుల వంశపు ఆరాధ్య దైవమైన కోదండరాముని వదలని వాడైన హంపన్నకు, హంపికి కన్నీటి వీడుకోలు. గాన్ విత్ ద విండ్. అది 1934 అంటే ఇప్పటికే 92 సంవత్సరాల క్రితం విశ్వనాథ్ గారు 1000 పడగలు రాశారు. 92 సంవత్సరాల తర్వాత నారాయణ స్వామి గారు కడపటి యుద్ధం రాశారు. ఒక వ్యవస్థ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ ఎలా పతనమైందో 1000 పడగల్లో చిత్రీకరిస్తాడు విశ్వనాథ. ఒక సామ్రాజ్యమే ఎట్లా పతనమైంది అన్నది చిత్రీకరిస్తాడు నారాయణ స్వామి. నా దృష్టిలో 1000 పడగలు, 2 కడపటి యుద్ధము 2 ఈక్వల్గానే ఉంటాయి. అందుకే అన్నాను, విమర్శ కూడా రామాయణం కల్పవృక్షం వెలసినటువంటి చోటనే రామాయణం విషవృక్షం కూడా పుట్టిన దేశం ఇది. ఏది నిలుస్తుందన్నది కాలం నిర్ణయిస్తుంది, నువ్వు నేను నిర్ణయించవు. ఈరోజు 1000 పడగలు నిలబడింది, రేపొద్దున కడపటి యుద్ధం కూడా నిలబడుతుంది.
తప్పకుండా నిలబడుతుంది. 20వ శతాబ్దానికి 1000 పడగలైతే 21వ శతాబ్దానికి కడపటి యుద్ధమే నిలబడేది అని ఈ అవకాశం ఇచ్చిన నారాయణ స్వామి గారికి నా ధన్యవాదాలు.